ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నందు టీడీపీ మహిళా నాయకులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మీడియా సమావేశానికి కుసుమ కుమారి, రావుల పద్మజ, ఆళ్ల వెంకటరత్నం, టి అనంతమ్మ, నిడమానూరి పావని, బీరం అరుణారెడ్డి, పి దుర్గా మల్లేశ్వరి తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. మొన్న ఎమ్మెల్సీ కోతుల సునీత వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు చేపట్టి ఒంగోలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నోటికి వచ్చినట్లు అవాకులు చవాకులు పెడుతుంది. గతంలో కూడా చాలాసార్లు ఆమె నోటికి వచ్చినట్టు అబద్ధాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నా కూడా ఆమె ప్రెస్ మీట్ పెద్దగా చూడట్లేదులే, అనవసరంగా ఆమె గురించి మాట్లాడి ఆమెను పెద్దదాన్ని చేయడం ఎందుకు అని చెప్పి మేము వదిలేసాం. కానీ ఆమె కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా బుద్ధి తెచ్చుకోకుండా పదే 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 అవాస్తవాలను నిజాలుగా మాట్లాడుతూ ఉంది. ఆమె చెప్తూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు అంటేనంట నమ్మక ద్రోహము, తర్వాత వెన్నుపోటు గుర్తొస్తాయంట. అమ్మ, వెన్నుపోటు నమ్మక ద్రోహం అంటే గుర్తు రావాల్సింది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు అంటే, మేము రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆయన ఒకసారి ముఖ్యమంత్రిగా చేసి కేవలం తన సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చినా కూడా మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి ఒక ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహం చేసి నువ్వు కేవలం ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి ఇంకో పార్టీ పెట్టావు. కాబట్టి నమ్మక ద్రోహం వెన్నుపోటు అని ఎవరైనా అనాలంటే అది జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే నీ గురించి, నువ్వెవరమ్మా? నువ్వు ఒక సామాన్య బీసీ మహిళవి. నువ్వు నక్సలైట్లో ఉంటే నిన్ను తీసుకొచ్చి జీవన శ్రమంలో కలిపింది చంద్రబాబు నాయుడు గారు. నీ మీద ఎన్నో కేసులు ఉంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు ఖర్చులు ఇచ్చి నిన్ను దాచిపెట్టి నిన్ను సేవ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా నువ్వు ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించిన దానివైతే నిన్ను తీసుకొచ్చి ప్రకాశం జిల్లా చీరాల్లో ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్యేగా సీట్ ఇస్తే నీకు చేతగాక నువ్వు ఓడిపోతే మళ్ళీ ఓడిపోయావు ఒక బీసీ మహిళ అని చెప్పి నీకు ఎమ్మెల్సీగా స్థానం ఇచ్చింది రాష్ట్రంగా తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ అంటా ఉంది చంద్రబాబు నాయుడు గారు అంట అవినీతి ముఖ్యమంత్రి అంట, అవినీతి కేసులో జైలుకి వెళ్ళారంట. మరి మీ జగన్మోహన్ రెడ్డి ఏంటమ్మా? చంద్రబాబు నాయుడు గారి మీద ఏ ఆధారాలు లేకుండా కేసు పెట్టి ఒక 50 రోజులు లోపలేశారనే విషయం అందరికీ తెలుసు. బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఏమన్నా అంటే ఏ విధమైన ఆధారాలు మీరు నిరూపించలేకపోయారు కాబట్టి బెయిల్ ఇస్తున్నామని చెప్పి స్పష్టంగా చెప్పారు. కానీ మీ నాయకుడు 16 నెలలు జైల్లో చెప్పకూడదున్నాడు అంటే ఇంకా పెద్ద అవినీతి పరుడైనగా అంటే నువ్వు ఒప్పుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడని చెప్పి. ఇకపోతే చెప్తా ఉంది తెలుగుదేశం వాళ్ళంట పేపర్లో విషపరాధం రాస్తున్నారంట. తెలుగుదేశానికి ఏ పేపర్ లేదని చెప్పి, ఏ టీవీ సొంతంగా లేదని చెప్పి ప్రజలందరికీ తెలుసు. విషపురాతలు అంటే ఏంటంటే మీ బాబాయి జగన్మోహన్ రెడ్డి బాబాయిని గుండెపోటుతో మరణించాడని చెప్పి నారాసుడు రక్త చరిత్ర అని చెప్పి మీ సాక్షి పేపర్లో రాశారు. వాటిని అంటారమ్మా విషపురాతలని. తెలుసుకో ఒకసారి. తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన సొంత మీడియా లేదని చెప్పి ప్రజలందరికీ తెలుసు. మీకే ఉంది సాక్షి పేపర్, సాక్షి టీవీ, నీలి మీడియా మీకుంది. విషపు రాస్తుంది మీరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సామాజిక న్యాయం లేదు, సామాజిక న్యాయం అంటేనే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు అని చెప్పి చెప్తా ఉన్నాం. మేము నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నాం, ఎంతమంది రెడ్లకి చైర్మన్ పదవులు ఇచ్చాడమ్మా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అన్ని పెద్ద పెద్ద పదవులన్నీ ఏమో తన సామాజిక వర్గానికి ఇచ్చాడు. ఓ చిన్న చిన్న వాలంటీర్ పోస్టులు, చిన్న చిన్న పదవులు ఏమన్నా ఎవరో కొంతమందికి ఏదో ముష్టి ఇస్తున్నట్టు ఇస్తాడు అనమాట. దీన్నే సామాజిక న్యాయం అంటారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎగ్జాంపుల్, తిరుపతి టీటీడీ చైర్మన్ పదవి ఎప్పుడైనా మీరు ఎట్లా కాకుండా వేరే వాళ్ళకి ఎప్పుడైనా ఇచ్చారా మీ వార్డులో అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దీనికి సమాధానం చెప్పాలని పోతుంచుకుంటూ అడుగుతా ఉన్నాం. మళ్ళా చెప్తా ఉంది యువగళం పాదయాత్ర చేస్తూ ఉన్నాడు, దానికి అసలు ఎవరు రావట్లేదు, ఏ విధమైన ప్రజలు ఇది లేదు, మీ లోకేష్ ఎలాంటి భాష మాట్లాడుతున్నారో చూస్తున్నారా అని చెప్తుంది. అసలు భాష గురించి మాట్లాడే అర్హత నీకుందా పోతుంది సునీత అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ఏ విధమైన భాష మాట్లాడుతున్నావు, నువ్వు ఎలాంటి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు, భువనేశ్వర్ గారి గురించి కానీ బ్రాహ్మణి గురించి కానీ, నీకు నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల్లో నమ్మకం లేదంట. అందుకనే మేము యోగాలను చేపట్టినా, ఒక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినా, ఏదైనా ఒక మీటింగ్ చేపట్టినా రూపాయి ఖర్చు లేకుండా మాకు జనం వెలువెత్తుతున్నారంటే కార్యకర్తల్లో నమ్మకం లేకనా అని మేము అడుగుతా ఉన్నాం. మీరు చేపట్టారు బస్సు యాత్రలు అని చెప్పి, వందల కొద్ది డబ్బులు ఇచ్చినా కూడా తుస్సు యాత్రలు అయినాయి, ప్రజలు రావట్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నమ్మకం అంటే అది రూపాయి ఖర్చు లేకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఒక పిలుపునిస్తే వేల కొద్ది కార్యకర్తలు నిమిషాల్లో వాళ్తారు. అది నమ్మకం అంటే తెలుసుకోమో పోతుల సునీత అని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా జగన్ అంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడంట. అందుకని చెప్పి మళ్ళా జగన్ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అందరూ గురువు తరుగుతున్నారంట. అమ్మ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. ఒక మహిళగా నువ్వు అడగలి ఈ విషయం. మద్యపాన నిషేధం చేశాడా? అసలు చేసే ఆలోచన ఉందా? ఇంకా పైన రాబోయే 20 సంవత్సరాలు కూడా మద్యపానం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు. సిగ్గు లేదని మాట్లాడడానికి అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. రద్దు చేశాడా? హామీలు ఏం నెరవేర్చాడమ్మా అని చెప్పి మేము ఈ సందర్భంగా పోతుందని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా జగన్ గారు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి అందరినీ అంట ఫోన్ చేసుకున్నాడంట. అవునమ్మా, నా ఎస్సీ అని ఫోన్ చేసుకున్నాడు. డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడికి ముద్రేసి చంపారు. ఆయన ఎస్సీనే, మీకు గుర్తులేదా? అదేవిధంగా వరప్రసాద్కి ఇసుక అక్రమ రవాణా గురించి అడిగితే శిరముండనం చేశారు. ఆయన ఎస్సీ కదా, మరి వాడిని ఫోన్ చేసుకున్నాడని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా బీసీ అమర్నాథ్ గౌడ్ని ఏ విధంగా సజీవ దహనం చేశారు. ఒక బీసీగా నీకు మాట మాట్లాడడానికి సిగ్గుందా లేదా అని చెప్పి మేము పోతుల సునీతను అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పదే పదే లోకేష్ 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 అంటుంది. అమ్మ, మా నాయకుడి పేరు లోకేష్ అమ్మ, లోకేష్ కాదు. ముందు లోకేష్ అని స్పష్టంగా ఉచ్చరించడం నువ్వు నేర్చుకొని తర్వాత ప్రెస్ మీట్లు పెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు పదే పదే ఈ విధంగా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే పేదలు చూస్తూ ఊరుకోమని చెప్పి నీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పి తెలుగు మహిళ హెచ్చరిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారాలండి. నిన్న శ్రీమతి ఎమ్మెల్సీ పోతుల సునీత గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ప్రెస్ మీట్ ఒకటి పెట్టింది. గుర్తొచ్చినప్పుడల్లా నెలకోసారి ఏదో ఒక ప్రెస్ మీట్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికే పెడుతుంది ఈవిడ. ఆవిడ చెప్తా ఉంది 2014-19 చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి రాష్ట్రానికి ఏం సంపద సృష్టించారు అని చెప్పి చెప్తా ఉంది. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెచ్చిన కంపెనీల గురించి, ఆయన సృష్టించినటువంటి సంపద గురించి మాట్లాడమంటావా, లేదా 2019లో నీ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయినటువంటి కంపెనీల గురించి మాట్లాడతావా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము. అలాగే ఊరికే నోటు లెక్కలు చెప్తా ఉంటారు, మేము అన్ని ఉద్యోగాలు ఇచ్చాము, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి. మీరు కానీ నిజంగా ఉద్యోగాలు ఇస్తే జాబ్ క్యాలెండర్ మీద మీరందరూ కూడా చర్చకి సిద్ధమా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అసలు పోతుల సునీత, నీకు సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటానికి? నీకు అంటూ ఒక రాజకీయ పిచ్చ పెట్టినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలా నోరు పారేసుకుంటున్నావు అంటే మరి నీది నోరా తాటి మట్ట అనేది కూడా అర్థం కాకుండా ఉంది. కేవలం మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి పేరిట మహిళల మీద ఏవైతే పథకాలను ఆయన అనౌన్స్ చేశారో ఆ పథకాలు చూసిన రోజు నుంచి మీకు కానీ, మీ ప్రభుత్వానికి కానీ, మీ నాయకుడికి కానీ కూడా నిద్ర పట్టకుండా మీరందరూ కూడా సందిగ్ధంలో ఉండిపోయి ఏమీ అర్థం కాక పిచ్చి కుక్కల మాదిరి వాగుతూ ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీకి ఏం చేశారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ఇక మీరే చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వాళ్ళందరికీ, బీసీలకు కానీ ఏం చేశారు ఏంటి అనేది మేమందరం కూడా మీకు చర్చకు సిద్ధమని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. మరి మీరు కేవలం అసలు దళితుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు కానివ్వండి, ఎమ్మెల్సీ ఒక దళితుడిని హత్య చేశారు మీ పార్టీ ఎమ్మెల్సీ, కనీసం ఆయన ప్రశ్నించి ఆయన దాని గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టలేని మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. పోతుల సునీత, నీకు ఇదే చెప్తా ఉన్నాం. ముందర మీరు అసలు ప్రజా సమస్యల మీద ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఏ రోజున్నా మహిళల మీద ఎన్నో అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. కనీసం ఈ రోజుకి నువ్వు మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద నువ్వు ఏ రోజున ప్రెస్ మీట్ పెట్టావా? ఈరోజు చూసుకుంటా ఉంటే అంగన్వాడీ ఉద్యోగులు అందరూ కూడాను ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ముందర వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో కనుక్కుని ముందర వాళ్ళ సమస్యలు తీర్చే దీనిలో ఉండు. ఆ చంద్రబాబు నాయుడు గారిని తర్వాత మాట్లాడుదువు. కాబట్టి ఈ సందర్భంగా నీకు ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ఏంటి అనేది కూడా అప్పుడు
మీరు ఈరోజు ఎన్ని విధాలుగా చేశారో అవన్నీ కూడా మేము కూడా ఆ రోజు చూపిస్తాము. ఇంకొకసారి కానీ చంద్రబాబు నాయుడు గారి మీద నీ నోరు పారేసుకున్నావు అంటే తెలుగు మహిళలందరం కూడా ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. నమస్కారాలు. ఈరోజు మొన్న మోతల సునీత గారికి వైఎస్ఆర్సీపీ స్టేట్ మహిళా అధ్యక్షులుగా ఇవ్వటం జరిగింది. ఆ క్రమంలో ఒంగోలు వచ్చి ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతుంది, చంద్రబాబు నాయుడు ఎన్నుకోట రాజకీయం అంటాం. మరి ఎన్నుకోట రాజకీయం ఇవన్నీ తెలుసు కదమ్మా నీకు, అవన్నీ తెలియదు దానివేం కాదుగా. ఎవరు ఎన్నుకోట పొడిచారో నీకు తెలుసుగా. ఇప్పుడు పద్మజ అన్నట్టు మరి రాజశేఖర రెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోట పొడిచి వైఎస్ఆర్సీపీ అని కొత్తగా పేరు పెట్టుకొని ఎన్నుకోట రాజకీయం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాము. మరి అలాంటి టైంలో నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎందుకు చేరావు? అసలు నువ్వు పుట్టింది ఎక్కడ, నువ్వు పెరిగింది ఎక్కడ, నీ రాజకీయ చరిత్ర ఏంటి? అసలు ఒక మోతల సునీత అంటే ఎవరికి తెలుసు? ఒక చంద్రబాబు నాయుడు వల్లే నువ్వు మోతల సునీత అనే ఒక దానివి ఇక్కడ ఉన్నావని నీకు చెప్పింది, నేను తెలియజేసింది చంద్రబాబు నాయుడు గారు. నీకు ఎమ్మెల్సీ ఇచ్చి తర్వాత మరి స్టేటు మహిళా తెలుగు విభాగ అధ్యక్షురాలుగా ఇచ్చిన కనుక చంద్రబాబు నాయుడు గారిది. నువ్వు ఎన్నుకోట పొడిచావు. ఇన్ని పదవులు ఇచ్చి నిన్ను రాజకీయ జీవితం నిలబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఎన్నుకోట పొడిచి వైఎస్ఆర్సీపీలో కట్ల కోసం ఆశపడి తీసుకొని శుభ్రంగా అక్కడ చేరావు. సరే, అక్కడ కూడా మళ్ళా నీకు ఎమ్మెల్సీ చాలక మళ్ళీ ఏం పాలు చేస్తావో, మళ్ళీ నువ్వు పెట్టుపోతావనో, నేను జంప్ అవుతావనో ఉద్దేశంతో మరి మళ్ళీ మహిళా అధ్యక్షులుగా ఇచ్చారు. అంటే నీది ఎన్నుకోట రాజకీయం. మరి చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడతావమ్మా? నీకు అసలు బుద్ధుందా ఈ మాటలు మాట్లాడటానికి? చంద్రబాబు నాయుడు విమర్శించడానికి నీకు నోరెలా వచ్చింది? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటున్నావు, వాళ్ళని ఉచ్చరించే అవకాశం కూడా అర్హత కూడా నీకు లేదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి ఈ రోజుకి ఎప్పుడన్నా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ చేపట్టాడా? అమ్మఒడి అంటే అదేవంటే అమ్మఒడి బొమ్మఒడి అంటున్నారు. అలాంటిది ఏమి జరగటం లేదమ్మా. 3 కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు 3 కార్పొరేషన్లకు విడదీశాడు. మాలా మాదిరా రెడ్డి ఈ కార్పొరేషన్కి చైర్మన్గా వేసారు. చైర్మన్గా వేసారే కానీ వాళ్ళకి ఏమన్నా ఒకసారి గ్రాంట్ గ్రాంట్ ఏమన్నా వచ్చిందా? ఒక గ్రాంట్ ఏమన్నా ఇప్పించావా? మరి 27 ఎస్సీ సంక్షేమ పథకాలు ఈరోజు తెప్పించావు. నీకు ఆ సంగతి తెలుసా? అభినవ అంబేద్కర్ను అభినవ జ్యోతిరావు పూలే అంటావు. అయ్యో, వాళ్ళని ఎంత దిగజార్చావు తల్లి నువ్వు రాజకీయంలోకి వచ్చి. నువ్వు ఇలా నేర్చుకున్న రాజకీయం. ఒక అంబేద్కర్ ఎక్కడ, ఒక పూలే ఎక్కడ? వాళ్ళని తోటి నువ్వు జగన్ను పోలుస్తావా? చాలా దురదృష్టకరం అబ్బా. మేము అంబేద్కర్ పూలే వారసులుగా మేము ఎస్సీ ఎస్టీ బీసీని సిగ్గుపడుతున్నావు. నువ్వు అసలు వాళ్ళ పూలే వారసులతో నువ్వు ఎలా ఆ మాట అన్నావు? అభినవ అంబేద్కర్ అంట జగన్మోహన్ రెడ్డి. ఏం కనిపించిందమ్మా నీకు? అంబేద్కర్ విదేశీ విద్య ఆ పేరు తీసేసి మీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు? ఏం పెట్టుకున్నావు నోట్లో? నువ్వు ఎందుకు అడగలేకపోయావు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పేరు ఎందుకు తీసేస్తున్నారని. ఇదివరకే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్లో ఇన్నావాళ్ళు ఇచ్చారు. ఎస్సీని ఒక మనోధైర్యం, ఒక ఆత్మధైర్యం, ఒక సమాజంలో ఒక నిలబెట్టి వాళ్ళు ఏ రోజు ఇన్నావా కొనుక్కోలేని పరిస్థితి ఎస్సీంది. మరి ఆ రోజు ఆయన అందించాడు. ఈ రోజు వాళ్ళు ఎంత బాగా బతుకుతున్నారంటే నీకు తెలుసు. అప్పుడు చూపుడు ప్రభాకర్ గారు చైర్మన్గా ఉన్నాడు. ఆయనకి లేదు, నీకు లేదు. ఆయన కూడా అంతే. అంటే ఇక్కడి నుంచి పోయిన వాళ్ళకి ప్యాకేజీలు తీసుకొని మీరు వాళ్ళని విమర్శించండి అని చెప్పారని మీరు వాళ్ళు రెచ్చిపోయి విమర్శిస్తున్నారు. సిగ్గుంటారే. 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం ఖాయం. నీకు తగిన మూల్యం చెల్లిస్తారని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మిత్రులందరికీ నమస్కారం అండి. నిన్న ఒక ఆవిడ అత్యుత్సాహంతో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైందనేసి ఎమ్మెల్సీ పోతు సునీత గారు నిన్న ప్రకాశం జిల్లాలో వచ్చేసి అత్యుత్సాహంతో ప్రెస్ మీట్ పెట్టారు. ఆవిడకి ఇంకేం పని పాట లేనట్టుంది. ఆవిడ గుర్తొచ్చినప్పుడల్లా గెంతులేస్తూ ప్రకాశం జిల్లాకు వచ్చేసి ప్రెస్ మీట్ పెడుతుంది. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి మీదే. చంద్రబాబు నాయుడు గారి మీదే కక్ష అంతా ఆవిడకి. ఎక్కడైతే నువ్వు రాజకీయ పునాదులు వేసుకున్నావో అక్కడే చంద్రబాబు నాయుడు గారి మీద
కక్షపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నావు. దీన్ని ఖచ్చితంగా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. నీకు పునాది ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగుదేశం పార్టీలో వచ్చింది. నువ్వు ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నావంటే చంద్రబాబు నాయుడు గారి భిక్ష. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైంది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. నీ బ్రతుకేంటి? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు నీకు సిగ్గుందా? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఏంటి మీ జగనన్న గాంధీజీ గారి కళల కన్నా గ్రామ స్వరాజ్యం లాంటి చేశాడు ఈ ఆంధ్రప్రదేశ్ని. అవును, మడ్రలు, మానభంగాలు, అత్యాచారాలు మధ్యాంధ్రప్రదేశ్గా మార్చాడు. అందుకే గాంధీజీ గారి కళలు కన్నా ఇవేం కాదమ్మా. ఏదో విధంగా చూసుకున్నట్లయితే లోకేష్ గారి పాదయాత్ర, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే పాదయాత్రలు చేయకుండా ఢిల్లీలో కూర్చున్నాడు. కడుపు అన్నం తినే ఎవరైనా సరే తన కన్న తండ్రి జైల్లో ఉంటే తన తండ్రి కోసం పోరాడారు లోకేష్ గారు. మా నాయకుడు లాంటి కన్న తండ్రి చనిపోతే సంతకాలు సేకరణ చేయలేదు. అలాంటి దుర్మార్గుడు కాదు లోకేష్ గారు. మంచి కొడుకు కాబట్టి కన్న తండ్రి కోసం పోరాడారు. అలాంటి వ్యక్తులను పట్టుకొని ఈరోజు లోకేష్ గారంట కన్న తండ్రి కోసం యువకులం పాదయాత్ర చేయకుండా ఢిల్లీలో కూర్చున్నట్టు మాట్లాడుతున్నాం. తప్పుడు మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఇదే విధంగా నోరు ఉంది కదా అని చెప్పేసి నెలకోసారి జిల్లాకు వచ్చి ఇష్టం వచ్చినట్టు బాబు గారి గురించి మాట్లాడటం మాత్రం మర్యాదగా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఏమీ అభివృద్ధి చేయలేదా? 14 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే సీఎంగా ఉన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెబుతున్నారు. ఏమి అభివృద్ధి చేయలేదు అంటున్నావు. 4.5 ఏళ్ళుగా ఉన్న నీ జగనన్న ఏం చేశాడు? అభివృద్ధి చేశాడా? సామాజిక యాత్ర అంటున్నావు, ఏం చేశాడు? వచ్చిన దగ్గర నుంచి అప్పుల కూపిలో ఈ రాష్ట్రం మునిగిపోయింది. ఈరోజు పెన్షన్లు ఇచ్చే స్థితిలో కూడా లేదు. రిజిస్ట్రేషన్ బాండ్ల వేలం వేసి పెన్షన్లు ఇచ్చే స్థితికి తీసుకొచ్చాడు. అవును, అదే కదా మీ జగన్ గారు యొక్క చేసే అభివృద్ధి అని అడుగుతున్నావు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మహిళా సాధికారత. ఏది మహిళా సాధికారత? అంత అబద్ధం. ఒక అబద్ధాన్ని పదే చెప్తే నిజం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో, ఎంత అభివృద్ధి చేశారో ప్రతి ఒక్కరి గుండెకి తెలుసు. ఈరోజు నువ్వు వచ్చి ఇక్కడ అబద్ధాలు పూటకాలు చేస్తే ఎవరు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. ఒక చంద్రబాబు నాయుడు గారే నీకు రాజకీయ భిక్ష పెట్టారు. ఆ రోజు పదవులు తీసుకొని ఎమ్మెల్సీగా ఉండి నువ్వు ఓడిపోయావని ఎమ్మెల్సీ ఇస్తే పైగా మళ్ళీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇచ్చారు. నువ్వు వెండి పోటీ డబ్బులు కమ్ముడిపోయి ఈరోజు వైసీపీ పార్టీలో కూర్చొని పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణలు చెప్పాలి. చెప్పేంత వరకు కూడా మేము ఊరుకోవాలని తెలియజేసుకుంటున్నాం. మీ ద్వారాగా పోతున్న సునీతకి గుణపాఠం చెప్పడానికి మీటింగ్ పెట్టడం జరిగింది తెలుగు మహిళలందరూ కూడా. కానీ ఒక ఉప్పుపాలు తాగి ఉప్పుపాలు పోసి ఒక తల్లి కని పెంచి పెద్దవాళ్ళని చేస్తే ఆ తల్లికి ఆ బిడ్డలు ఎదురు తిరిగినట్టు ఈ కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారు సాకి సందరించి ఒక బీసీ మహిళగా అడవుల్లో ఉండే వాళ్ళని వేసుకొచ్చి నాయకురాలను చేసి ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక జిల్లా అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు కానీ అనేక రకాల ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఓడిపోయి దాంట్లో అనేక రకాలు చేస్తే నువ్వు చేసింది ఈరోజు ఏం చేస్తున్నావు? అమ్ముడు పోయి కిరాయికి అమ్ముడు పోయి జగన్ పార్టీలో నువ్వు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలోకి పోయి డబ్బులకి పదవులకి అమ్ముడు పోయి ఒక తల్లిని తిట్టడం అంటే అంతకన్నా నీచులైన బతికి ఇంకా లేదు. నీకు బుద్ధి ఉంటే కూడా మాట్లాడమని చెప్పి ఒకసారి హెచ్చరిస్తా కూడా. మరి ఇవాళ నీ జగన్ ఏం చేస్తాడని చంద్రబాబు నాయుడు ఓడిపోతావు నువ్వు అడుగుతున్నావు. నీ జగన్ చేసిన 15,000 తల్లిడి అమ్మడి పిల్లలకి ఇచ్చిన అబద్ధాలు చెప్పుకొని ఎక్కడెక్కడ తాకట్టు పెట్టుకొని అన్ని ఆస్తులు తాకట్టు పెట్టుకొని రకరకాల ఫండ్స్ తాకట్టు పెట్టుకొని బీసీ కార్పొరేట్, ఎస్సీ కార్పొరేట్లో ఎక్కడ డబ్బులు లేకుండా ఆ డబ్బులని కూడా ఇంకో రకంగా ఇచ్చేసి ఆ డబ్బులు ఇస్తే నీ రేపొద్దు నీ ముఖ్యమంత్రి గెలుస్తాడని నేను అడుగుతున్నాను. మేము ఇవాళ ఆర్టీసీలు గవర్నమెంట్లో కలుపుతారన్నావు. ఆర్టీసీ కలుపులా, ఆర్టీసీ ఎంప్లాయీస్ బాధపడుతున్నారు. టీచర్ల జీతాలు పెంచుతామన్నా వేరే అమౌంట్ వాళ్ళకి. ఇవాళ మన టీచర్ చనిపోయాడు. ఎక్కడ వెనక టీచర్లు కానీ వచ్చింది నా బిడ్డలు నేను అన్యాయం అయిపోయినా కూడా అని చెప్పి ఆ టైం కూడా మరి ఇప్పటికీ బుద్ధి లేకుండా అభివృద్ధి ఏంటో తెలియదు, టీచర్స్ ఏంటో తెలియదు, ఎంప్లాయీ ఏంటో తెలియదు. నీకు నా పార్టీ గంటలో చెప్పుకోవడానికి చిక్కులేదు. ఒంగోలు వస్తే మళ్ళీ ఇంటికి పోయి మాట్లాడటానికి దిక్కులేదు. ఒంగోలు వచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టగా నువ్వు ఎంతవరకు వచ్చావు అంతవరకు వెళ్ళాలి. రేపొద్దు నీకు 3 నెలలే టైం ఉంది. 3 నెలల తర్వాత మేము అవసరం లేదు. చీరాల్లోనే నీ జనం నిన్ను తరివి అడుగులు పంపించే రోజు తొందరగా వస్తుందని నీకు గుడిపాటు చెప్పాలని తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు మహిళలుగా నేను హెచ్చరిస్తున్నాను. ప్రతిసారి మరి చీరాల్లో ఆమెకి స్కోప్ లేదో ఇల్లు లేదో మాకు తెలియదు. కానీ ఒంగోలు వచ్చి వైసీపీ ఆఫీస్లో వచ్చినప్పుడల్లా కూడా తెలుగుదేశం పార్టీ తిట్టడం, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆడిపోసుకోవడం సరిపోతుంది. మేము ఒకటే చెప్తున్నాం, నీ సంస్కారం ఏందో నీ సంబోధనలను మాకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏకవచన
చెప్తా ఉన్నాం. నీ బతుకేంది, నీ స్థితిగతులు మా అందరికి కూడా తెలుసు. ఇక్కడ ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా మాట్లాడారు. నిద్రలేసే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళందరినీ కూడా మోసం చేశామని చెప్పేసి అడుగుతా ఉంది. బీసీ అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా, బీసీ అంటే ఒక పోతల సునీతనేనా? నీ ఒక్కదానికి ఎమ్మెల్సీ ఇస్తేనే అది న్యాయం జరుగుతుందా? ఇక బీసీలే లేరు ఆంధ్రప్రదేశ్ అని అడుగుతా ఉన్నా. ఎస్సీకి అన్యాయం అన్నాం. ఎస్సీ అంటే చూపుడు ప్రభాకరం ఇంకొకరేనా, లేకపోతే ఆదిమూలం సురేష్, వేణు నాగార్జున కాదు కదా? ఈరోజు చూసుకున్నట్టయితే డాక్టర్ గారు కరోనాలో సుధాకర్ గారు అడిగితే ఆయన కొట్టి హింసించిన మీరు కాదా? అలాగే అక్కడికి ఎందుకు ఎంత చేస్తారని చెప్తే అమర్నాథ్ని కాల్చి ఉంటే మీరేం చేశారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మైనార్టీల దగ్గరికి వస్తాం. మైనార్టీలు మీరేం చేశారని చెప్తా ఉన్నా. ఎలక్షన్ 2019 సంవత్సరం ఎలక్షన్లో మీరు వచ్చినప్పుడు మీరేం వాగ్దానం చేశారు వారికి? మేము దుల్హన్ పథకం కింద 1 లక్ష రూపాయలు పెళ్లికి ఇస్తామని చెప్పి అన్నారు. మీరు ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని లక్షలు ఇచ్చారు, ఎన్ని కోట్లు ఇచ్చారని చెప్పి తెలుగు మహిళలను ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళకి చదువు రాదని తెలుసుకొని 10th క్లాస్ మినిమం 10th క్లాస్ ఉండాలని చెప్పి నిబంధన పెట్టి ఆ పథకానికి సగం పైన నీళ్ళు ఇదంతా మీది కాదా అని చెప్తా ఉన్నా. ఇంకొకటి అంటున్నావా, పోలవరం దగ్గరకు వచ్చింది అన్నీ అయిపోయి. పోలవరం ఏమైంది? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, అది పూర్తి చేయలేదని అడుగుతా ఉంది. ఇచ్చిందని మేము ఒప్పుకున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే ఎవరు కూడా చేయలేదనేది జగమెరిగిన సత్యం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. పోలవరం 65% పూర్తయినాక ఇప్పుడు మిగతా పూర్తిని మీరు ఎందుకు చేయలేకపోయారు? మీరు కూడా చక్కగా పైన ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు కదా, మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అది పూర్తి చేస్తే నిన్న వరదలు వస్తే అక్కడ ముంపుగా గ్రామాలు ముంపయ్యి వరి పంట ఈరోజు నాశనం అయ్యేది కదా. ఇప్పుడు 60 రూపాయలు అమ్ముతున్న బియ్యం రేపు 100 రూపాయలు పెరిగే స్థాయికి అయ్యేది కదా. ప్రజలకు అన్యాయం చేసి తింటానికి లేకుండా చేసిన ఘనత మీదే కదా మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఇల్లు చెప్తా ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే ప్రవేశపెట్టారో అది అన్ని కూలగొట్టడం మీ సంస్కృతి. ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో మీరేమన్నా ఒక ఇల్లు కట్టారా, ఒక రాయి పెట్టారా, ఒక స్థలం ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మాది సంక్షేమ ప్రభుత్వం. అంకెల గారడితో 1 లక్ష కోట్లు చెప్తా ఉంది. మేము 2 లక్షల మందికి ఉద్యోగం ఇచ్చానంది. ఏమమ్మా నువ్వు 2 లక్షల ఉద్యోగం వచ్చింది ఎవరికి? వాలంటీర్లకా? ప్రజాధనంతో నెలకు 5,000 ప్రజల ధనంతో నువ్వు పోషించుకుంటూ నీ పార్టీ పనులు చేయించుకుంటూ ప్రజలకి వాళ్ళ దగ్గర ఉండే రహస్యాన్ని కూడా ప్రభుత్వానికి అందజేయడానికి మీరు వాలంటీర్లు పెట్టుకుంటున్నా. యువతకి మంచిగా చేశారని చెప్పి అడిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, యువతకి ఏం చేసావు? యువత కంటే నిరుద్యోగ వృత్తి ఒకటే కాదు. నువ్వు ఇస్తే 2,000 ఇస్తావు, 3,000 ఇస్తావు. ప్రతి చదువుకున్నాడు కూడా ప్రయోజకులు కావాలి, మంచి సంపాదన కలగాలని నాయకుడు ఎప్పుడు కోరుకోవాలా? మీరేం చేశారని చెప్పి అడుగుతా ఉన్నా. ఉన్న పరిశ్రమల్ని పక్కన దారి మళ్లించి గవర్నమెంట్ ఉద్యోగాలు లేక ప్రైవేట్ ఉద్యోగాలు లేక అందరినీ రోడ్డును పడేసిన అంత మీద కదా అని చెప్పి నేను అడుగుతాను. ఇంకోటి మెయిన్గా ఉంది ఇక్కడ మద్యం. మేము కూడా అడుగుతున్నాం, మహిళలకు సంబంధించినటువంటి మద్యం మీరు ఎలక్షన్లు వచ్చినప్పుడు అంచెలంచెలుగా తీసేస్తామని చెప్పేసి మీరు తీసారా? మీరు మహిళా అధ్యక్షురాలుగానే ఉన్నారు కదా రాష్ట్ర పార్టీలో, మీరేం చర్యలు తీసుకున్నారు? మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు వచ్చి వైన్ షాపుల కాడికి పోయి ఇన్ని లక్షల కోట్లు జరుగుతూ ఉంది ఫ్రాడ్ అని చెప్తే మీరేమైనా తీసుకున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇన్ని మీరు చేస్తూ లాస్ట్ కూడా ఉంది, నారా లోకేష్ గారి మీద పడతా ఉంది. ఢిల్లీ పోయారు, భయపడిపోయాడు, ఎందుకు ఉండలేదని. మేము ఒకటే అడుగుతాం, మాకేం భయం? మా తండ్రి చచ్చిపోయి శవవాడు ఉంటే ఎమ్మెల్యే సంతకం పెట్టించుకుంది మీ నాయకుడు సిగ్గు లేదని అడుగుతా ఉన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో, మర్యాదగా పద్ధతిగా ఉంటుంది. నేను మీ పార్టీ ఆఫీస్కి వచ్చి సవాల్ చేస్తాను అంది. ఇక్కడ నేను చెప్తున్నా, నడి రోడ్డు మీదకి వచ్చి నీకు సవాల్ ఇస్తున్నా. నన్ను అమ్మాయి నీదేంటి, నీ స్థితిగతి ఏంది? నడి రోడ్డు మీదకి వచ్చి నేను సవాల్ ఇస్తున్నా. నీదేంటి, నీ పెద్ద మొత్తం బయట పెడతాం. మీ నాయకుడు దొంగ, ఎదవ, దుష్టుడు అని చెప్పేసి మేము అంటాము. నా నమస్కారాలు. నిన్న పోతుల సునీత గారు వచ్చి తన అత్యుత్సాహం, రాష్ట్ర అధ్యక్షురాలైన అత్యుత్సాహంతో ఏదేదో నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అమ్మ, ఆ పదవి నీకు కొత్త కాదు, గతంలో కూడా చేసావు నువ్వు. అలాంటిది వచ్చి నువ్వు కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటుదారుడని, అభివృద్ధి చేయలేదని ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. 2014 నుంచి 19 వరకు అభివృద్ధి అప్పుల రాష్ట్రాన్ని తీసుకొని, రాష్ట్రం అంతా అప్పులు ఉంటే కూడా లేకుండా అవన్నీ తీసుకొని రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పేసి మళ్ళా అన్నీ కూడా ఏది కూడా
జనాలకి ఎక్కడా కూడా కొరత లేకుండా అన్ని కార్పొరేషన్లు నిర్విఘ్నంగా నిర్వర్తించి మళ్ళీ మహిళలకు కూడా డ్వాక్రా మహిళలకు కానివ్వండి మహిళా సాధికారతను కూడా చేసి చూపించారు. కానీ మీరేం చేశారు? వచ్చినప్పటి నుంచి మీ నాయకుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. అప్పుల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది, మద్యం అమ్మకాల్లో మొదటి స్థానంలో ఉంది, మళ్ళీ ఇసుక మాఫియాలో మొదటి స్థానంలో ఉంది. ఈ విధంగా చేసుకుంటూ వచ్చి ప్రజల్ని అధోగతి పాలు చేస్తుంటే నువ్వు కళ్ళు మూసుకుపోయి చీరాల్లో ఒక్క మహిళ గురించి అన్న నువ్వు ఏ రోజున మాట్లాడావా? మహిళలకు ఎంత అన్యాయం జరిగిందో అక్కడ ఏ రోజున పట్టించుకున్నావా? ఒక మహిళా మీటింగ్ పెట్టావా? నీ కాన్స్టిట్యున్సీ వదిలి ఇక్కడేదో ఒంగోలులో వచ్చి నీ వెనక కూర్చున్న వాళ్ళు, నీ ముందు కూర్చున్న వాళ్ళు గతంలో ఇక్కడ కూర్చొని అందరూ పదవులు అనుభవించి సంపాదించుకొని వెళ్ళిన వాళ్ళే తప్ప నువ్వు కూడా అంతే. ఆ రోజున నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోతే పాప ఓడిపోయింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు దయతలిచి ఎమ్మెల్సీగా ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఇస్తే అది కూడా తీసుకొని మళ్ళీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కూడా చేశారు. చేసి నువ్వు వెనుపోటుదారుడివి, నువ్వు వెనుపోటు పొడిచి వాళ్ళు వీళ్ళని మాట్లాడుతూ ఉన్నావు. ఇంకొకటి కూడా నీకు చెప్తున్నావు, లోకేష్ గారు పాదయాత్ర మధ్యలో ఆపేసి తండ్రి జైలుకి వెళ్తే వెళ్ళాడని చెప్పేసి ఢిల్లీలో దాక్కున్నాడన్నావు. దాక్కునే నైజం మీది, దాక్కునే వాళ్ళు మీరు, దొంగలు మీరు. అలాంటిది మళ్ళీ మాట్లాడవాకండి. వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబం గురించి కానీ వాళ్ళ గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదు. ఇంకోటి చెప్తున్నాం, వారం క్రితం తుఫాన్ వచ్చింది రాష్ట్రంలో. తుఫాన్ వస్తే మీ నాయకుడు ఎక్కడున్నాడు? మీ నాయకుడు ఏ తెరలచాట్లో దాక్కున్నాడు? తాడేపల్లి గూడెల్లో తెరలచాట్లో దాక్కున్నాడు. మా నాయకుడు ఎక్కడున్నాడు? జనాల్లో ఉన్నాడు. 73 ఏళ్ల వయసులో కూడా అడవి వెనక్కి వేయకుండా ముందుకెళుతూ తన మనసులో ఎంత ఇదున్నా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా జనం కోసం పోరాడుతూ వెళ్తూ రైతు సమస్యల మీద ప్రతి చోటికి వెళ్ళి పరామర్శించాడు. మీ నాయకుడు ఎక్కడున్నాడు? ఇక్కడే తెలుస్తుంది. మీరు ఇంకోటి చెప్తూ ఉన్నాం, మాది బీసీ ఎస్టీ మైనారిటీలకి అందరికీ సమన్యాయం చేస్తామని. మీరు అలా సమన్యాయం చేస్తుంటే నీ ప్రజాదరణ బస్సు యాత్ర ఎందుకు ఆగిపోయింది? బస్సు యాత్ర పెట్టినప్పుడు జనం ఎక్కడొచ్చారు? మీకు అందరూ వచ్చారు, మీరు ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు, మధ్యలో టోకెన్లు తీసుకొని వెళ్ళిపోయారు. ఇది మీ రాజకీయం. ఇంకొకటి నువ్వు ఛాలెంజ్ చేసావు, నువ్వు 175 వస్తావని. అది జీరో. 175 అంటే జీరో. మీ స్థానం జీరో. అది ఇప్పటికైనా తెలుసుకోకపోతున్న సునీత గారు. ఇంకొకసారి ఎప్పుడైనా కూడా తెలుగుదేశం పార్టీలో విమర్శించిన చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినా, లోకేష్ బాబు గారిని మాట్లాడినా, ఏ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడినా కూడా ఊరుకోరు. తెలుగు మహిళలే నీకు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నేను మహిళా అధ్యక్షురాలు అయ్యాక పోతల సునీత గారు నెలకొకసారి వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉంటారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ అయితే వెటకారంగా ఆమె మాట్లాడే మాటలు మాకు నిజంగా ఎటకారంగానే అనిపించాయండి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్సీ ఎస్టీలను ఓన్ చేసుకున్నారంట. ఎవరిని ఓన్ చేసుకున్నారమ్మా? బీసీని ఓన్ చేసుకున్నారా? ఆ మాట అనడానికి పోతల సునీతకి సిగ్గుందా అని అడుగుతున్నాం. నువ్వు మాట్లాడిన లాంగ్వేజ్ మేము కూడా మాట్లాడగలం, కానీ మాకు తెలుగుదేశం పార్టీ నేర్పించిన విధి విధానాలు నీకు కూడా తెలుసు. అక్కడ పోవాలని వదిలేసి సిగ్గు సెలవు లేకుండా ఉన్నాం. కాకపోతే మీకు చెప్పాలనుకుంటుంది ఒకటే, నా ఎస్సీ, నా బీసీ అని మిమ్మల్ని ఓన్ చేసుకున్నాడేమో కానీ బీసీ సోదరులను ఎవరిని ఓన్ చేసుకోలేదు. అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ నేటికి ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలు కానివ్వండి, ఆత్మహత్యలు కానివ్వండి, ఎటువంటి విధానాలు ఆగలేదు. పైపెచ్చు ఇంకా వీళ్ళు వచ్చి వీళ్ళ తాకిడి ఎక్కువైపోయింది. వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయమ్మా? కనీసం ఆ విషయం నీకు తెలుస్తుందా? మహిళల మీద అత్యాచారాలలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఆ విషయం నీకు కనబడట్లేదా? అప్పుల్లో మొదటి స్థానంలో ఉంది, గంజాయి తాగడంలో మొదటి స్థానంలో ఉంది. పోలవరం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడాడమ్మా అనిల్ కుమార్ యాదవ్? మర్చిపోయావా? 2021 అన్నారు, 2020 అన్నారు, 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 కూడా అయిపోతుంది. మీరు పోలవరం గురించి మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి అంట ఇంకా పైపెచ్చు బాగా ఏబిఎన్, TV5 చూడకూడదంట ప్రజలు. ఏమ్మా జగన్ లాగా ఏమన్నా బాబు గారికి ఏమన్నా దత్తపుత్రిక ఉందా? సాక్షి అనే మీడియా ఉందా? ఏముంది? ఏం చూడాలి? తప్పుడు రాతలు రాసి ఉండే పత్రికలనే చూడమని నువ్వు ప్రోత్సహిస్తున్నావా? మరి ఏ ఛానల్ చూడాలా కూడా నువ్వే చెప్పు జనానికి. సిగ్గుండి మాట్లాడాలా? నా బీసీలు ఆడవాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు అని చెప్పావు. ఎందుకు కోరుకుంటున్నారు? ఆడవాళ్ళు ఎవరు కోరుకోవడం లేదమ్మా. కేవలం
మీ నాయకులు మాత్రమే కోరుకుంటున్నట్టున్నారు. ఎందుకంటే తిన్నావా, తెల్లారిందా, బలిసావా లేదా అని ఒక్కటే చూసుకుంటున్నట్టున్నారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, చివరిగా మాట్లాడుతున్నాను. నువ్వు ఏదో పెద్ద ఇదిగా నేను సవాల్ విసురుతున్నాను, చర్చకు రండి అన్నావు. నీకు మేము సవాల్ విసురుతున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ప్రతి ఆడవాళ్ళ గురించి, ప్రతి మద్యం కేసు గురించి, అన్నిటి గురించి నువ్వు చర్చకు రా. జాబ్ క్యాలెండర్ గురించి రా. ఏ విషయం మీద అన్నారా? మీకు బుద్ధి చెప్పడానికి, కేవలం మీకు బుద్ధి చెప్పడానికి తెలుగు మహిళలందరూ సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా బుద్ధి చెప్తా. వైనాట్ 175 అంటున్నావు. సిగ్గుందా మాట అన్నానికి? నీ చీరాలు కానీ చూపించి చాలు మాకు. 175కు 170 అనడానికి సిగ్గు లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొద్దిగా ఒళ్ళు స్పృహ దగ్గరలో ఉండి మాట్లాడు, ఇంకా మాట్లాడగలవు నిన్ను. కానీ మాకు తెలుగుదేశం పార్టీ నేర్పించిన దీంతో నిన్ను ఏం అనలేకపోతున్నావు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని పోతల సునీతను హెచ్చరిస్తున్నావు.